ఏంటంటే 4 రౌండ్లా? మరి ఏతనుకున్నా పెట్టి రానివ్వలేదనుకో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమని ఒకటే గోల. ఇంతకీ నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్నావా లేదా? ఎక్కడ తిన్నావు, ఎలా తిన్నావు, లొకేషన్ ఎక్కడ చెప్పవా? ఏం చెప్పు. ఏం చేస్తా, నా భార్య అయితే నాతో ఎప్పుడు పార్కింగ్ చేస్తుంది. ఇదిగో గురూజీ, మీరు ఎప్పుడైనా మీ ప్రియురాలతో బ్రేక్ఫాస్ట్ చేశారా? నా ఇడ్లీ నాయి, కాఫీయే ఎక్కువ. అవును, ఇంతకీ తన పేరేమన్నావు? పమ్మినా? అమ్మ తోడు నువ్వు ఒక రమ్మి. కానీ సంబో, రేపు ఆవిడ పూర్తిగా తగులుకుంటే అసలు దీనిలో ప్రాబ్లం ఏముంది? ఫ్రీగా వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రాబ్లం ఏముంది అట? నిన్న హస్బెండ్ లేడని వచ్చి వీడిని తగులుకుంది, పర్వాలేదు. రేపు వీడే కావాలనుకుంటే అయితే ఏమవుతుంది? ఎలాగూ ఫ్రీయే కదా, మన ముగ్గురిని కూడా తీసుకెళ్తారు. ఏం గురూజీ? ఇదిగో చూడు నాయనా, ప్రేమలో పడనంతసేపు ప్రాబ్లం అనేదే ఉండదు. అరే గురూజీ, మళ్ళీ మీరు ప్రేమ అంటూ మొదలు పెట్టారా? ప్రేమ దోమ ఏంటి? మీరు నా మాట విను. ఈ ఎఫైర్లోనే చూసావా, అవి ఉప్పు కారం లేని కూరలు లాంటివి. ఎవడో ఎక్కువ తెల్లాడు, మనసుకి విసుగు పుట్టిపోతుంది. ఏం జరగదులే గురూజీ. అబ్బా, ప్రతి వారం ఎవరినో ఒకరిని పిలుస్తూనే ఉన్నారు. అయ్యో అమ్మా, ఇది తలవలి. ఎందమ్మా నీ సన్న కేక మాటియా? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు అబ్బాయిని చూడాలని లేదు. ఎన్ఆర్ఐ అయితే ఏంటంట? నో అమ్మా, నాట్ ఇన్ లవ్ విత్ ఎనీవన్. అయ్యో ప్లీజ్ స్టాప్ క్రైమ్. ఓకే, నేను వస్తున్నాను. హలో, పర్సనల్ కాలా? సారీ వికాస్, బట్ ఇట్ వాస్ అర్జెంట్. ఏమైంది? నథింగ్, ఫ్యామిలీ మ్యాటర్స్. ఇవాళ కొంచెం తొందరగా వెళ్ళాలి. పర్మిషన్ అడగటం లేదు, ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఇజంట్ ఇట్? ఇంకెప్పుడైనా నీకు ఏదైనా పనున్నా, ఏదైనా అవసరం ఉన్నా, జస్ట్ ఆస్క్ మీ. ష్యూర్. ఏ వీర్, బిజీనా? చెప్పు. నేను ఇంటికి ఎర్లీగా వెళ్ళాలి. ఇంటి దగ్గర అంతా ఓకేగా? ఎస్. నో. ఏమైంది? నథింగ్. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, అందుకే వెళ్తున్నాను. మమ్మల్ని ఏం చూస్తావు? ఆలు ఉడికిందో లేదో చూడు. ఆలు ఉడికింది. సండి, నువ్వు ఇది చెప్పడానికి వచ్చావా? నా కోసం వెయిట్ చేయొద్దు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను. ఓకే, వెళ్ళు. కృష్ణ గారు ఎక్కడ? టైం వేస్ట్ చేయడాన్ని మగాడే నేర్పాలి. ఉన్నది ఏది కనిపించదు. జీవితంలో ఎన్నడూ తోడు నిలబడిన దాని వెంట పరిగెత్తి కాలం గడిపేస్తాడంతే. ఇంటి కోడిపేట. రాయ్, పప్పు సరిగ్గా ఉడికిందా లేదా? చేరిక దగ్గరికి నాకే తెలుసు నీకేం కావాలో, ఎలా దొరికేను నాలాంటి హీరో. ఎన్నడే ఇప్పుడు టీవీ కవర్ నీకు.
ஸோ யூ சி மிஸ்டர் ஐயங்கார், என் பையன் శేఖర్ అమెరికాలో அவன் ఇష్ట ప్రకారం సెటిల్ అయ్యడమే అంటాం. அதுக்கு మేమంతా కూడా ఓకే చెప్పినాము. వైఫ్ని కూడా அவன் ఇష్ట ప్రకారం సెలెక్ట్ చేసుకోమని చెప్పినాము. లేకుంటే తెల్లదోరసాన్ని తెస్తాడేమోనని. అఫ్ కోర్స్ రామచందర్, మేం కూడా సంధ్యని తన ఇష్ట ప్రకారమే పని చేయడానికి పంపిస్తున్నాం. 5 స్టార్ హోటల్లో వేల పాకరా. సంధ్య, ఇలా చూడు, నువ్వు శేఖర్ పైకి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడుకుని రండి. ఆమా శేఖర్, కోటికిట్టు పో ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ శీఘ్రమా వాంగ, సస్పెన్స్ లో పెట్టకండి. చేదస్తుని మాత్రం కాదు, నెలలో సగం రోజులు ట్రావెల్ చేస్తూ ఉంటాను ఆల్ ఓవర్ ద యూఎస్. యూ సీ సంధ్య, ఐ జస్ట్ లవ్ మై జాబ్ అండ్ యా గర్ల్స్ టూ. నాకు అనిపిస్తుంది నువ్వు కూడా జాబ్ చేస్తే బాగుంటుందని, లేకపోతే బోర్ కొడుతుంది. అంటే నువ్వు అంటే నేను అంటే మనం పెళ్లి చేసుకుంటే నా గురించి ఇంతే, మీ గురించి కూడా ఏమైనా చెప్తే బాగుంటుందని. ఐ మీన్ అంటే మీ హాబీస్. వెల్, రోజు అబ్బాయిలతో కలిసి మేడం మీద చిట్ చాట్ చేయడం. ఓకే, గుడ్ మార్న్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీలో చాలా ఉంది. అచ్చా, రియలీ? ఇంకేమేమి ఉన్నాయి నాలో? అవన్నీ నాకు నిదానంగా తెలుస్తాయిగా. ఐ మీన్ అది మీరు మాట్లాడుతుంటే. మీరేమైనా అడగాలనుకుంటే అడగండి, ఐ విల్ ఆన్సర్. ఓకే, ఇంతకుముందు రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా? ఓహ్, అంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటుంది నేను వర్జినా కాదా అని. నో నో నో, నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఐ మీన్ 3 రిలేషన్షిప్స్ ఇంతవరకు. 3? యాక్చువల్లీ 3.5. 3.5. అంటే మరేం లేదు, లాస్ట్ రిలేషన్షిప్ ఉంది కదా, అందులో మేము జస్ట్ చేతులు పట్టుకున్నాం అంతే, కిస్ మాత్రమే చేసుకున్నాం. అందుకే నేను దాన్ని హాఫ్ రిలేషన్షిప్ అంటాను. తర్వాత క్వశ్చన్. నీకు సారీ చెప్పడానికి వచ్చాను. ఐమ్ సారీ. థ్యాంక్స్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గుడ్ నైట్, బాయ్. నీకేం కావాలి? అందరు కలిసి నన్ను తన్ని కలిసి వెళ్ళగొట్టేలా చేస్తావేంటి? నథింగ్. నథింగ్. మరి ఇదంతా నీకు నేను లెఫ్ట్ లో చెప్పాను కదా, ఐ లవ్ యూ. తను చాలా అందగత్తే, కానీ కంట్రోల్ కంట్రోల్ చిన్నపిల్ల పిల్ల. నీకు పిచ్చెక్కింది. ఓకే, ఎక్కింది. ఐమ్ మ్యాడ్ అబౌట్ యూ. నాలాంటి బ్యాచిలర్స్కి ఇలాంటి ఫ్లాట్ దొరకడం కష్టం. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి పో తల్లి. నువ్వు చాలా చాలా క్యూట్ గా ఉంటావు భయపడినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. దయచేసి పో అమ్మా. అవును, ఒక మాట చెప్పు, నేను చాలా బాగుంటాను కదా? నిజం చెప్తే ఇరుక్కుపోతాను. యువర్ ఓకే, ఐ మీన్ బ్యూటిఫుల్. కానీ నువ్వు చిన్న పిల్లవి, యూనో, నీకు ఇంకా లోక జ్ఞానం రాలేదు. ఐమ్ 16. ఓకే, అయితేనా? కాజల్ కూడా 16 షారుఖ్ కి ప్రపోజ్ చేసినప్పుడు. ఆ ఫిలిం ఏంటంటే, గుర్తొచ్చింది, ఆ సినిమాలో లాగే నా మనసు కూడా అలా అలా నీదైంది. ఏమైంది తల్లి? నేను చెప్పను మాటలో మరేమున్నదో, ఆశగా తెలపాలిరా. ఈ లోకమే ఇరువురే చూడగా, ఐ లవ్ యూ చెప్పయ్యరా. నా ప్రాణం నువ్వేగా, నేనున్నా నీకై అంటూ చెప్పాగా. సిలకేమో శ్రీకాకుళం, హర్రె కులుకేమో మల్కీపురం. హే
సిలకేమో శ్రీకాకుళం పులుకేమో మల్కీపురం సొగసేమో ఈసాపట్నం దిగదమ్మ జంధన్ రో అరే పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయిపురం నడుమేమో గరం గరం భిమిలి బిచ్చేరో ఇది టెక్కలు టెక్కుల్తిరో మహాబాబిలిని కుల్తిరో